హరే కృష్ణ. ఈ వీడియోలో మనం నందనోత్సవం కోసం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి పుత్రుడు కదా, కానీ వాళ్ళు కృష్ణుడు పుట్టిన ఉత్సవాన్ని జరుపుకోలేకపోతారు, ఎందుకంటే కంసుడు వలన. కానీ నందన్ మహారాజు మాత్రం కృష్ణ జన్మోత్సవాన్ని చాలా హ్యాపీగా జరుపుతారంట. యశోదామాతకు మగ శిశువు పుట్టారు అని చెప్పి మొత్తం ఆ గ్రామం అంతా కూడా తెలుస్తుంది. అయితే నందమహారాజు బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళకి 2 లక్షల గోవులు అంటే 2 lakhs కౌస్ని, అలాగే జ్యూయల్స్ని, గోల్డ్ ఆర్నమెంట్స్ని అన్నిటిని కూడా గిఫ్ట్ కింద ఇస్తారనమాట. నందమహారాజు తన కుమారుడికి జన్మోత్సవం చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న గోపికలు అందరూ కూడా చాలా హ్యాపీగా అందరూ నందమహారాజు ఇంటికి వచ్చి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణునికి బ్లెస్సింగ్స్ ఇస్తారంట. మా చిట్టి తండ్రి మమ్మల్ని కాపాడడానికి నువ్వు కలకాలం జీవించాలని చెప్పి అందరూ కూడా బ్లెస్ చేస్తారంట. నూనెతో కలిపిన పసుపు పొడి, పెరుగు, పాలు, అలాగే వాటర్ని అన్నిటినీ కలిపి శ్రీకృష్ణుడిపై చిలకరించి, అలాగే అక్కడ ఉన్న వాళ్ళపైన కూడా సంతోషంగా జల్లుకుంటారంట. బలరాం మదర్ ఉన్నారు కదా, రోహిణి మాత, ఆవిడ కూడా ఈ సెరమనీలో పార్టిసిపేషన్ చేస్తారనమాట. అయితే నందమహారాజు ఈ గోపీస్ వాళ్ళపైన పెరుగు, పాలు, ఈ వాటర్, అలాగే బటర్ ఇవన్నీ త్రో చేయడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి వీళ్ళంతా కూడా కృష్ణ బర్త్ సెరమనీని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి లార్డ్ విష్ణుకి ప్రేయర్ చేస్తారంట, నా కృష్ణుడిని ప్రొటెక్ట్ చేయమని. కానీ నందమహారాజుకి తెలియదు అసలుకి లార్డ్ విష్ణువే కృష్ణ అని. కానీ నందమహారాజు మాత్రం లార్డ్ విష్ణుకి ప్రేయర్ చేస్తున్నారనమాట, మా కృష్ణుడిని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి. కృష్ణ బర్త్ సెరమనీ అంటే నందనోత్సవం మొత్తం అయిన తర్వాత నందమహారాజు ట్యాక్స్ కట్టడానికి మధురాకి బయలుదేరతారనమాట. అలాగే అక్కడున్న గోపాల్ అందరినీ పిలిచి నేను వచ్చే వరకు బృందావన్ అంతా కూడా జాగ్రత్తగా రక్షించండి అని చెప్పి నందమహారాజు మధురాకి బయలుదేరతారు. నందమహారాజు మధురాకి వచ్చారని వసుదేవుడు తెలుసుకొని వెంటనే నందమహారాజు ఎక్కడున్నారని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలుసుకొని చాలా హ్యాపీగా నందమహారాజుని హక్ చేసుకొని ఎలా ఉన్నాడో కృష్ణుడని తెలుసుకుందామని చాలా ఎగ్జైటింగ్గా ఉంటారంట వసుదేవుడు. బలరాముడు వసుదేవుడు సన్ అని నందమహారాజుకి తెలుసు, కానీ కృష్ణుడు వసుదేవ యొక్క సన్ అని నందమహారాజుకి తెలియదు అనమాట. అయితే వసుదేవుడు బలరాం కృష్ణులు ఇద్దరు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతారంట. అలాగే వసుదేవుడు నందమహారాజుతో అంటారు, నీకు చాలా ఆవులు ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయి, అలాగే గోశాల అవన్నీ ఎలా ఉన్నాయి, అక్కడ అంతా నీవు ఉన్న ప్లేస్ అంతా ప్రశాంతంగా ఉందా లేదా, అంతా సేఫ్టీగా ఉందా లేదా అని చెప్పి అడుగుతారంట. వసుదేవ యాక్చువల్గా కృష్ణ అక్కడ సేఫ్గా ఉన్నారో లేదో అని తెలుసుకోవడానికి ఇండైరెక్ట్గా ఇలా అడుగుతారనమాట. ఇక్కడ వసుదేవుడేమో క్షత్రియుడు అంటే క్షత్రియాస్, నందమహారాజు ఏమో వైష్ణవాస్ అనమాట. మనకి క్షత్రియులు ఎప్పుడూ కూడా ధర్మాన్ని కాపాడాలి, అలాగే వైష్ణవులు ఎప్పుడు కూడా గో సంరక్షణ చేయాలన్నమాట. ఇక్కడ వసుదేవుడు దేవకి పుట్టిన పుత్రులను ఎవరిని కూడా రక్షించలేకపోయాను అని చెప్పి చాలా బాధపడతారనమాట నందమహారాజుతో. అలాగే నందమహారాజు అంటారు, కంసుడు నీ పుత్రులందరినీ చంపేశారంట కదా, అలాగే ఒక ఆడపిల్ల పుడితే తనను కూడా చంపుదాం అనుకుంటే తను దివ్యలోకానికి వెళ్ళిపోయిందంట కదా, నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఓదారుస్తారు. అప్పుడు నందమహారాజు
వసుదేవునితో అంటారు, కర్మని దాని ఫలితాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానవంతులు. జ్ఞాని ఎప్పుడూ కూడా సుఖంలోనూ దుఃఖంలోని ఒకేలా ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ విచారించరు అని చెప్పి అంటారు. అప్పుడు వసుదేవుడు అంటారు, సరే అయితే మిత్రమా నంద, నువ్వు పన్ను చెల్లించినట్లయితే నువ్వు మళ్ళీ తిరిగి గోకుల బృందావనానికి బయలుదేరు, అక్కడ ఏదో చెడు జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని అంటారు. సరే అని నందమహారాజు పన్ను చెల్లించి గోకుల బృందావనానికి బయలుదేరతారు. పన్ను అంటే ట్యాక్స్ అని అర్థం. నెక్స్ట్ వీడియోలో మనం పూతన సంహారం కోసం తెలుసుకుందాం. Hare